ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో కవి సామ్రాట్ వారి మాటలు వినండి. మరియు మురియు ఆలలో ఓం నమ శివాయ ఎటంచు ప్రారంభమును చేయు భద్రజాతి వ్రాసినవగు అక్షరాలెల్ల శివలింగ ప్రథమాకృతుల్ సేయు భక్తజాతి. చిన్నపిల్లవాడికి బలపం ఇచ్చి రాయరా అంటే ముందు శివలింగాలు రాస్తాడట. అంటే ముందు సున్నాలు రాస్తాడు. ఆ సున్నాలు శివలింగాలు, ఆ అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వానికి అవి చిహ్నాలు. అటువంటి ఆ సున్నాలు రాస్తూ వ్రాసినవగు అక్షరాలెల్ల శివలింగ ప్రథమాకృతుల్ సేయు భక్తజాతి. ఇతరులెరుంగని శతకాలలో విద్య మొదలు పెట్టించెడి ముక్త జాతి. ఇతరులెరుంగని శతకాలలో విద్య మొదలు పెట్టించెడి ముక్త జాతి. ఒక పాపమో దుఃఖమో సంభవించిన దైవస్మరణ సేయు తజ్ఞజాతి. ఈ అనంత సృష్టిన్ ఎచటో పుట్టుటయు చచ్చుటయు తప్ప పోవనప్పుడు మొగి నిరంతర మహాజ్ఞాన బుద్ధి బ్రతుకు తెనుగువారొక్కరే ధాత్రి మనుజులన్నా. ఎంత అభిమానం, ఎంత గుండెల నిండా ఉన్నటువంటి అభిమానం. అసలు మనుజులు అనే శబ్దానికి మంచి జీవనం కొనసాగించేవాళ్ళు, చక్కటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు, జ్ఞానబుద్ధితో బ్రతికే వాళ్ళు ఎవరయ్యా అంటే ఒక్క తెలుగువారే అని చెప్పని ఆయన చెప్పాడు. మరి శతకాలలో విద్య మొదలు పెట్టిస్తారు. మన తెలుగువారికి అంత ప్రత్యేకత ఉన్నది. ఏదైనా ఒక పాపం, ఒక దుఃఖం వస్తే రామరామ, అయ్యో దేవుడా అని ఆ భగవంతుడి మాట స్మరణ చేయకుండా ఏనాడు కూడా జీవితం ముందుకు సాగదు. ఎక్కడలేని భక్తితత్వంతో జ్ఞానబుద్ధితో బ్రతకటం అనేటువంటిది ఒక యోగం. మాట్లాడే మాట మంత్రంగా ఉండాలని, మనస్సులో ఆలోచన ఒక యోగంగా ఉండాలి అని, చేసేటువంటి పని ఒక యజ్ఞంగా ఉండాలని భావించి నిజంగా పరమాత్మకు ప్రతిస్వరూపంగా తెలుగువారు ఒక్కరే నిలిచారు అనంటే ఎంత గర్వింపదగినటువంటి విషయం అండి ఇది. తెలుగువారు గుండెల మీద చేతులు వేసుకొని ఆహా నా వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు, నా నేల ఇంత గొప్పది, నా భాష ఇంత గొప్పది అనేటువంటి అభిమానం లేకపోతే ఆ బ్రతుకేం బ్రతుకండి. కనుక మనం అంతటి వాళ్ళం, ఈ తెలుగు నేలలో పుట్టిన వాళ్ళం. భగవంతుడు అన్నాడండి కృష్ణదేవరాయల వారితో. కృష్ణదేవరాయల వారు తెలుగు లెస్తా అనేటువంటి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఎట్లా? అది ఎవరు చెప్పారు? మన విష్ణుదేవుడు, ఆ వెంకటపతి శ్రీకాకుళాంధ్ర విష్ణువు చెప్పాడండి. తెలుగు గొప్పతనం ఎవరి చేత చెప్పించాడు? ఆయన విజయయాత్రలకు వెళ్ళి కృష్ణానదీ తీరంలో శ్రీకాకుళాంధ్ర విష్ణువు ఉన్నటువంటి ఆ గుడిలో చక్కగా పవళించి ఉన్నాడట కృష్ణదేవరాయల వారు. ఆయన మాతృభాష తుళు, ఆయన కన్నడ రాయుడు. ఆయన విజయయాత్రలకు వచ్చి మరి విజయవాడ దగ్గర కృష్ణానదీ తీరంలో శ్రీకాకుళాంధ్ర విష్ణువు యొక్క ఆలయంలో హాయిగా విశ్రాంతి తీసుకున్న సందర్భంలో నిద్రపోతూ ఉంటే కలలో కనపడి తనకు ఒక చక్కటి కావ్యం రాసి అంకితమేమని చెప్పని అడిగాడట. ఆ కావ్యం కూడా ఏ భాషలో కావాలని అడిగాడు? మరి దేవతలంతా సంస్కృతం మాట్లాడతారు కదా, దేవతలందరికీ సంస్కృత భాషలోనే కదా, వేదమంత్రాలతో కదా హవిస్సులు ఇచ్చేది, వారికి అమర భాష కదా కావలసింది. కానీ ఆ మహావిష్ణువు అయినటువంటి ఆ భగవంతుడికి ఇష్టమైనటువంటి భాష తెలుగట. ఆయన అన్నాడట, కృష్ణదేవరాయలని నిద్ర లేపాడట. నిద్ర లేపి ఏమయ్యా లే, నీ కోసం వచ్చాను, నిన్న ఒక చక్కటి కోరిక కోరాలని వచ్చానని చెప్పి భగవంతుడు ఆయన నిద్ర లేపాడట. ఆయన సాక్షాత్కరించిన ఆ మహావిష్ణువుకి నమస్కారం పెడుతూ కూర్చున్నాడు. కూర్చొని ఏమయ్యా నాకు మంచి పుస్తకం అంకితం ఇవ్వు. ఏమిటిది? ఎన్నిను గూర్తునన్న విను. ఏ నిను త్రికసంది. ఈ తెలుగులో ఉన్నటువంటి సంధులు ఎంత అద్భుతమైన విజ్ఞానాన్ని ఇస్తాయేంటి. ఏ నినుగొల్తునన్న అని అంటానికి ఎన్నినుగొల్తునన్న విను. కృష్ణదేవరాయల వారు ద్రాక్షాపాకంలో కవిత్వం రాయటం అక్కడక్కడ ఉంటాయి, నారికేళ పాకంలోనే కావ్యమంతా కూడా ముందుకు నడుస్తుంది. కానీ ఇక్కడ ఆ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చెప్తున్న పద్యం ఇది.
ఆ కృష్ణదేవరాయలతో అంటున్నారు సాక్షాత్కరించిన ఆ భగవంతుడు, ఎన్నిను గూర్తునన్న విను మునుదాల్చిన మాల్యమిచ్చు అప్పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము. మున్నుగొంటి ఏవన్ ననదండ ఒక్క మగవాడిడ కన్నడరాయ ఏను తెనుంగురాయడన్. కన్నడరాయ ఏను తెనుంగురాయడన్ అక్కొదువ కప్పు ప్రియా పరిభుక్త భాక్కధన్. ఓ కన్నడరాయలా, కృష్ణదేవరాయ, నేను తెలుగు రాయండి, తెలుగువారందరూ పూజించేటువంటి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని. నాకు ఒక చక్కటి కావ్యం, నాకు ఆముక్తమాల్యతతో పెళ్లి అయినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఘట్టం చూడి కుడుత్త నాంచియార్. ఆ చూడి కుడుత్త నాంచియార్తో శ్రీరంగంలో నాకు పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగినటువంటి ఘట్టాన్ని నాకు ప్రబంధంగా వ్రాసి అంకితం ఇవయ్యా అంటే, ఆముక్తమాల్యద అంటే తను చక్కగా పూలదండలను ధరించి ఆ తర్వాత భగవంతుడికి సమర్పించేటువంటి భక్తురాలు. ఆ భక్తురాలితో శ్రీరంగంలో మా స్వామికి పెళ్ళయింది. ఆ పెళ్ళైనటువంటి ఘట్టాన్ని కావ్యంగా వ్రాసి ఇవ్వంటున్నాడు ఆ మహావిష్ణువు. అయితే దానికి ఒక కారణం కూడా చెప్తున్నాడట. ఏమిటంటే, అంతకుముందు సుధాముడు అనేటువంటి ఆయన మరి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపార భూతదయ్యును తాపసమందార నాకు దయసేయగదే అని అడిగినటువంటి ఆ సుధాముడు చక్కటి పుష్పమాలాకారుడు. అద్భుతంగా అందంగా పూలమాలలు కట్టి భగవంతుడికి సమర్పించి తద్వారా ఆ పుష్పార్చనతో ఆనందాన్ని పొందేటువంటి మహాభక్తుడైన. మున్నుగొంటిని ఏవన్ ననదండ ఒక్క మగవాడిడ. ఒక్క మగవాడు అంతకుముందు పూలదండ కట్టిస్తే ఏదో మనసు పెట్టి తీసుకున్నాను, అయ్యో మగవాడు కట్టిస్తున్నాడే, మంచి అందమైన ఆడపిల్ల పూలు కట్టిస్తే బాగుంటుందే అని నేను కూడా ఉబలాట పడుతుండేవాడిని. ఆ చిన్న అల్పత్వం అనేటువంటిది ఆ దోషంగా నేను భావిస్తున్నాను. అది తగిలిపోయేటట్టుగా, అది తీరిపోయేటట్లుగా, ఆ దోషం నాకు ఏమాత్రం కలగనట్లుగా నాకు ఇష్టమైనటువంటి భక్తురాలు ఆ ఆముక్తమాల్యద ఆ చూడికుడుతు నాంచియార్ ధరించి పూలదండ ఇచ్చేటువంటి ఆ కథ ఉన్నదే, ఆ కథను ప్రబంధంగా వ్రాసి నాకు అంకితం ఇవ్వయ్యా. ఎన్నిను గుర్తునన్న విను మునుదాల్చిన మాల్యమిచ్చు నప్పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము. మున్నుగొంటి ఏవన్ ననదండ ఒక్క మగవాడిడ కన్నడరాయ ఏను తెనుంగురాయడన్ అక్కొదువ కప్పు. ఆ కొదవతనం, ఇది అచ్చతెలుగు పదం, ఆ కొదువ, ఆ అల్పత్వం అది కప్పేటట్లుగా ప్రియా పరిభుక్త భాక్కధన్. నాకు ఇష్టమైనటువంటి భక్తురాలు హాయిగా మరి అనుభవించి సమర్పించినటువంటి పూలమాలతో నన్ను సంతోషపెట్టినటువంటి ఆ కథని కావ్యంగా రాయమని భగవంతుడు ఆ కృష్ణదేవరాయలతో మాట్లాడుతున్నాడు. అయితే తెలుగులోనే ఎందుకు రాయమంటున్నాడంటే, తెలుగదేలయన్నా తెలుగు అదేలయన్నా దేశంబు తెనుగు ఏను తెనుగు వల్లభుండా తెలుగో కండా ఎల్ల నృపులు కొలువన్ ఎరుగవే భాషాడి. ఎరుగవే భాషా ప్రకృతి, భాషా వికృతి. ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స. మీరు ఆ అష్టదిగ్గజ కవులు పరిఢవిల్లినటువంటి ఆ భువన విజయ సభామందిరంలో అనేక మంది మహాపండితులు, మహావిద్వాంసుల సమక్షంలో దేశ భాషల్లో తెలుగంత తీయదనం, తెలుగంత గొప్పది మరొకటి లేదు అని చెప్పని మీరు కూడా అన్నారు. నేను అది విన్నాను. కాబట్టి నాకు తెలుగులోనే కావ్యం కావాలి, తెలుగులోనే మీరు రాయాలి. ఆ తెలుగు యొక్క తీయందనాలు అది అమృతత్వం కంటే చాలా విలువైనటువంటి భాష. ఆ భాషలో ఆ కావ్యం రాసిస్తే నాకు చాలా. తెలుగు అదేలయన్న దేశంబు తెనుగు, భగవంతుడికి ఇష్టమైనటువంటి నేల ఇది. నా దేశం తెలుగు దేశం అయ్యా అన్నాడు. ఈ ఆంధ్రదేశం నాది. ఏను తెలుగు వల్లభుండా, నేను తెలుగువారికి వల్లభుణ్ణి. అంతేకాదు తెలుగు వల్లభుండా అంటే తెలుగుకి వల్లభుణ్ణిగా, తెలుగుని ఎంతో ప్రేమించేటువంటి వాడిని, తెలుగు భాష అంటే ఎంతో ఆనందపడేటువంటి వాడిని, నేను తెలుగువారికి వల్లభుణ్ణి. కాబట్టి నాకు తెలుగు భాషలో కావ్యం రాసివ్వమని చెప్పని అడిగాడు.